Hello guys, welcome back to the Coding Shuru YouTube channel with another video. ప్రీవియస్ వీడియోలో మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ జేడీకే చూసుకున్నాం కదా. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇంటెలిజే ఐడిఈఏ సెటప్, నెక్స్ట్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇంటెలిజే ఐడిఈ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మనం చూసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్ వెళ్ళి అక్కడ మనం ఇంటెలిజే ఐడిఈఏ అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఒక అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది జెట్ బ్రెయిన్స్ది. అది ఆ ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మనకి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి కమ్యూనిటీ ఎడిషన్ ఉంటుంది, అది ఫ్రీ అనమాట. మనం అది యూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఇది. సో అందుకనే నేను ఈ డౌన్లోడ్ అనేది ఆపేస్తాను. ఓకే, ఆల్రెడీ ఉంది కాబట్టి దాని మీద ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈఎక్సీ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈఎక్సీ ఫైల్ దగ్గర డబుల్ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంటెలిజే ఐడిని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోబోతున్నాం. రన్ అని క్లిక్ చేసుకుంటాం. రన్ అని క్లిక్ చేసుకోగానే మనకి ఆ యాప్ ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంటుంది. అక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేసుకుంటాం. ఫోల్డర్ కూడా సెటప్ చేసుకుని అక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటాం. మనకి జావా అవసరం కాబట్టి జావా మీద క్లిక్ చేసుకొని, ఇంకేం అవసరం లేదు కాబట్టి సో నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అవుతుంటుంది. ఓకే, ఇక్కడ ఐ వాంట్ టు మాన్యువల్లీ రీబూట్ లేటర్ అని చూసుకుంటాం. అది నెక్స్ట్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా జెట్ బ్రెయిన్స్ అండ్ ఐడిఈస్ అని ఉంది. ఇక్కడ కమ్యూనిటీ 2024.3 అని ఉంది కదా. ఇది ఫ్రీ ఎడిషన్ అనమాట. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ దగ్గర క్లిక్ చేస్తాం. ఇక్కడ నేమ్ శాంపిల్. ఓకే, ఇక్కడ ఫోల్డర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఫోల్డర్లో అయితే కొత్తగా ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం, జావా ప్రోగ్రామ్స్ అని. ఓకే క్లిక్ చేసుకుంటాం. ఓకే క్లిక్ చేయగానే జావా ప్రాజెక్ట్స్ దగ్గర క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ జేడీకే ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి దాన్ని మనం క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ యాడ్ ఆన్ శాంపిల్ కోడ్ తీసేసి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది, ఇంటెలిజే ఐడి ఇది. సో దాంట్లో మనం ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం కాబట్టి దాంట్లో మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ అసిస్టెంట్ ఉంది కదా, అది మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్సి ఉంది కదా. ఇక్కడ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ టాస్క్స్ ఉన్నాయి కదా, సో అది అయినంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ న్యూ క్లిక్ చేసుకొని అక్కడ ప్యాకేజ్ క్లిక్ చేసుకొని ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము. ప్యాకేజ్ పేరు com.sample. ఇక్కడ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ప్యాకేజ్లో ఇంకొక జావా కొత్త క్లాస్ క్రియేట్ చేసుకుంటాం, hello.java అని. ఇక్కడ మనకి ఈ క్లాస్ నేమ్ మనకి ఏముంటుందో సో ఫైల్ నేమ్ కూడా మనం అలాగే చేయాలి. సో అందుకనే ఇక్కడ ప్యాకేజ్ com.sample ఉంది కదా, సో కింద పబ్లిక్ క్లాస్ హెలో అనే క్లాస్ ఫైల్తో మనకి ఇక్కడ సేవ్ అయింది కాబట్టి హెలో అనే క్లాస్ నేమ్ కూడా ఉంటుంది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS అని ఉంది కదా, దీని గురించి మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. సో మనం ఫర్దర్ వీడియోస్లో మనం తెలుసుకుంటాం. system.out.println అని ఉంది కదా, హలో మామ. ఓకే,
రన్ అనే ఆప్షన్ ఇక్కడ లేదు కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ టాస్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మనకి ఇక్కడ రన్ బటన్ అనేది అవైలబుల్గా వస్తుంది. సో అంతలోగా మనం ఏం చేద్దామంటే ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ డబుల్ కొటేషన్ డబుల్ స్లాషెస్ ఉన్నాయి కదా, అక్కడ మనం కామెంట్స్ రాసుకోవచ్చు. సో ఫర్దర్గా ఏ డెవలపర్ అయినా మన ప్రాజెక్ట్ చూడగానే అర్థమైపోయేలాగా ఉంటుంది. సో ఇక్కడ అయిపోయింది కదా టాస్క్స్, ఇక్కడ రన్ బటన్ అవైలబుల్ వచ్చింది. రన్ అని క్లిక్ చేస్తాం. రన్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో ఇది అయ్యాక మనకి ఫుల్గా అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇది అవుట్పుట్ ఫోల్డర్ అనమాట. ఇక్కడ హలో అని ఉంది కదా, ఇది అవుట్పుట్. సో హలో మావా వచ్చింది చూసారా, హలో డాట్ క్లాస్ అని ఉంది కదా, ఆ క్లాస్ తాలూకు అవుట్పుట్స్ అన్నీ అక్కడ ఉంటాయని అర్థం. హలో మావా వచ్చింది కదా అవుట్పుట్. ఓకే, ఇది ఎలా వచ్చింది అనేది మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీ కోడింగ్ జర్నీని మా కోడింగ్ షురూ యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.